తమకు జీతాలు ఇవ్వడం లేదని నాదర్గుల్ సెయింట్ మాథ్యూస్ స్కూల్ ఉపాధ్యాయులు సిబ్బంది పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు. ప్రతి నెల జీతాలు పూర్తిగా ఇవ్వకుండా సగం జీతం ఇస్తూ చివరకు పాఠశాలను తీసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ టోనీ మాథ్యూస్ జీతాలు ఇవ్వాలని అడిగినందుకు కులం పేరుతో దుర్భాషలాడమే కాకుండా విద్యార్థులతో తప్పుగా మాట్లాడిస్తారని వాపోయారు. ఆర్థిక ఇబ్బందులతో జాబులో చేరామని చివరికి ఇలా రోడ్డును పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నాను. ఒకప్పుడు తన మేడం వాళ్ళ డాడీ నడిపించే వాళ్ళు అనమాట, డైరెక్టర్ సార్. అప్పుడు శాలరీ అనేది కరెక్ట్గా ఉంటుండే నాకు. అండ్ మెల్లిమెల్లిగా ఏమైందంటే నా మ్యారేజ్ అయిపోయింది. నా పరిస్థితి బాగాలేక నేను జాబ్ చేయాల్సి వచ్చింది. తనే ఫోన్ చేసింది మేడం ఫోన్ చేసి, రోజని పరిస్థితి బాగాలేదు కదా, నేను జాబ్ ఇస్తా అని చెప్పి తను పిలిపించుకున్న తర్వాత జాబ్ చేయించుకున్న తర్వాత కూడా నాకు ఎటువంటి శాలరీ అయితే ఇవ్వలేదు. తను 6 నెలల పాటు చేశాను. నేను 6 నెలల పాటు చేసిన తర్వాత ఒక 12,000 ఇస్తా అని చెప్పింది. నెలకి 12,000 ఇస్తా అని చెప్పి 6 నెలలకు ఒక్కొక్కసారి 2,000 మాత్రము, ఒకసారి 4,000, అలా మొత్తం కలిపి 6 నెలలకి 7,000 ఇచ్చింది నాకు. నెలకు 12,000 అయితే 7,000 ఇచ్చింది నాకు 6 నెలలకి. మళ్ళీ దాని తర్వాత ఇంకా బ్యాలెన్స్ ఉంది. మళ్ళీ నన్ను మళ్ళీ పిలిపించుకొని నెక్స్ట్ ఇయర్, మొన్న రీసెంట్గా ఇయర్ కూడా పిలిపించుకుంది. మరి 4 నెలలు చేయించుకుంది. 4 నెలలు చేయించుకొని అప్పుడు ఇంకా 12,000 ఇస్తా నేను 15,000 వరకు అని చెప్పి, అప్పుడు కూడా శాలరీ సరిగ్గా ఇవ్వలేదు. నా పాపకు కూడా, పిల్లలకు కూడా చదివిస్తాను, నీ పరిస్థితి బాగాలేదు కదా, పిల్లలకు కూడా చదివిస్తాను నేను అని చెప్పి, పిల్లలది కూడా ఏమేమి ఉందో అన్నీ కట్ చేసుకున్న తర్వాత కూడా నా మిగతా అమౌంట్ కూడా తను ఇవ్వలేదు. పాపకు కూడా డయాబెటిక్స్ ఉంది సార్. ఎట్లా అయినా కానీ నాకు ఇక్కడ న్యాయం జరుగుతుంది కాబట్టి ఇక్కడ వరకు రావడం జరిగింది. ఇంకా ఇప్పుడు 12,000 వచ్చేది ఉంది సార్ నాకు. గత సంవత్సరము ఇక్కడ విశ్వోదయ యూనివర్సల్ స్పోర్ట్స్ తరఫున మేము ఇక్కడ స్కూల్లో అగ్రిమెంట్ చేయబడింది. సో గత సంవత్సరం నుంచి మాకు జీతాలు చెల్లించట్లేదు. జస్ట్ ఒక 3 months వరకు చెల్లించింది. మిగతా తర్వాత నుంచి మాకు ఒక్కరోజు కూడా ₹1 ఇవ్వలేదు తను. సో నాతో పాటు ఎవరు టీచర్స్ లేరని చెప్పింది. లాస్ట్ టైము ఒక వీడియో అది వైరల్గా చేయించుకున్నది మేడము, డబ్బులు ఇచ్చి మరీ చేయించుకుంది. ఎందుకంటే మేము కూడా మీడియా ప్రముఖంగా వస్తే అప్పుడు మమ్మల్ని అలౌ చేయలేదు. 2 గేట్లకి తాళాలు వేసుకుంది తను. సో నెక్స్ట్ డే అదే రోజు మళ్ళీ మీడియాని పిలిపించుకొని తను స్వయంగా ఏదో కొన్ని పాయింట్స్ రాసుకొని చెప్పడం జరిగింది. దాంట్లో మేము స్పోర్ట్స్ బాగా చెప్పలేదని, టీచర్స్ సరిగా సబ్జెక్టులు చెప్పలేరు, అందుకే నేను వాళ్ళకి జీతాలు ఇవ్వలేదని, అవన్నీ ఫేక్ అండి. ఇప్పుడు నాకు ఎవరు టీచర్స్ సపోర్ట్ లేరని అన్నారు ఆ రోజు. బట్ ఇలా ప్రతి ఒక్క టీచర్ వచ్చారు, మీ ముందరే కళ్ళ ముందు ఉన్నారండి టీచర్స్ అందరూ. ప్రతి ఒక్కరు వాళ్ళు దూర ప్రాంతాల నుంచి వచ్చారు ఇక్కడికి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. నేను సెయింట్ మాథ్యూ స్కూల్లో 2 years నుండి వర్క్ చేస్తున్నాను. నాకు ఎప్పుడు ప్రతి నెల సగం ఇచ్చేది, ఇంకో సగం ఇవ్వకపోయేది. ఏదైనా అంటే ఎప్పుడు ఏదో ఒక రీజన్స్ చెప్తూ ఉండేది. ఇంకా నేను ఎన్నో ప్రాబ్లమ్స్, నా ఫ్యామిలీతో కూడా చాలా ప్రాబ్లమ్ని ఫేస్ చేసైనా నేను స్కూల్కి మాత్రం రెగ్యులర్గా వచ్చేది. ఆమె ఏదో ఒక రీజన్ చెప్పి ప్రతి నెల నాకు సగం జీతమే ఇచ్చేది. ఇక ఏంటంటే ఇప్పుడు ఇక్కడ క్రాంతి సార్ వాళ్ళ సపోర్ట్ వల్ల మేము ఇంత దూరం వచ్చినాం. ఇందాక పోలీస్ స్టేషన్ వెళ్ళే పరిస్థితి వచ్చిందంటే కూడా కేవలం ఇక్కడ జీతాలు సరిగ్గా ఇయ్యకనే ఈ స్కూల్ నుండి డ్రాప్ అయిపోయినామంటే కూడా మేము ఇప్పుడు ఆమె అడిగితే ఏదంటే ఆ మధ్యలో వెళ్ళిపోయింది, అవి అన్ని స్టోరీస్ అన్నీ చెప్తుంది. కానీ అట్లా కాదు సార్, మేము ఇక్కడ జీతాలు ఇయ్యకనే మేము శ్రీ చైతన్య స్కూల్కి వెళ్ళినా, అక్కడ స్కూల్లో వర్క్ చేసినా, కావాలంటే అక్కడ కూడా అడగండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు క్రాంతి సార్ సపోర్ట్ లేకపోతే మేము ఇంత దూరం రాకపోతుంది సార్.